హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై డాడీ ఛానల్. మనమైతే ఈరోజు హాలీల్యాండ్ లార్క్ M2 అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. మన అవర్ క్రియేటివ్ వర్క్స్ వచ్చిన ప్రాఫిట్స్లో ఫస్ట్ వచ్చిన పేమెంట్ అయితే ఇదైతే తీసుకున్నాను. సో ఓపెన్ చేసి అయితే చూపించేద్దాం. ముందుగా మీరు ఇక్కడ చూసుకుంటే వెనకాల హాలీల్యాండ్వి బటన్ అయితే చిన్నది, అండ్ ఇక్కడైతే 48 MHz అండ్ 24 బిట్ రేట్ అండ్ యూనివర్సల్ కంపాటబిలిటీ అండ్ అడ్వాన్స్ ENS. అండ్ మనకి 40 గంటలు అయితే బ్యాటరీ అయితే ఒక్కసారి పెడితే చాలు. 40 గంటలు అసలు మనం బ్యాటరీ పెట్టలేదు. సో లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుంది. సో ఓపెన్ చేయబోతున్నాను, ఒకసారి చూడండి. మనం ఒకసారి యాక్సెసరీస్ అన్ని తీసేసుకొని తర్వాత ప్రతి ఒక్క దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. మనం ఒకసారి యాక్సెసరీస్ అన్ని తీసేసుకొని తర్వాత ప్రతి ఒక్క దాని గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఇక్కడైతే మనకైతే ఒక పౌచ్ అయితే ఇచ్చేసారు. సో ఈ పౌచ్లో ప్రతి ఒక్క యాక్సెసరీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి ఒక C పిన్ అండ్ ఒక లైట్నింగ్ పిన్ అయితే ఇచ్చేసారు. అండ్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం కాసేపు పక్కన పెట్టి. అండ్ దీని లోపల యాక్సెసరీస్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. అండ్ మెయిన్ ఈ బ్రాండింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు దీంట్లో ఉన్న యాక్సెసరీస్ అన్ని అయితే తీసేసాను. సో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకైతే ఇవి ఇచ్చారు. ఇవి ఏంటంటే స్టిక్కర్స్ అనమాట, మనం అతికించుకోవచ్చు. చాలా టైప్ అయితే ఉంటాయి. చూడండి, స్టిక్కర్స్ ఉంటాయి. అండ్ చాలామంది అయితే ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు ఈ స్టిక్కర్స్ ఏమి ఇష్టం లేకపోతే అండ్ బ్లాక్ అయితే మీకు లోగో కనిపించకూడదు, వాళ్ళ బ్రాండింగ్ కనిపించకూడదు. అండ్ మీరు బ్లాక్ టీషర్ట్ వేసుకున్నప్పుడు వాటిలో మిక్స్ అయిపోవాలనుకుంటే ఇవైతే వాడుకోవచ్చు. అండ్ మనకైతే బుక్ ఇచ్చారు. ఈ బుక్ గురించి మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎలా వాడాలో అవన్నీ మనం ముందే తెలుసుకొని పొందాం కాబట్టి. సో మనకైతే అవసరం లేదు. ఇప్పుడు మనం దీంట్లో ఉన్న మిగతా యాక్సెసరీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఇది 3.mm to 3.mm కెమెరాకి కూడా మనం ఇది క్యాపబుల్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకైతే ఈ రెండు అయితే ఇచ్చేసారు. నాయిస్ క్యాన్సిల్ అవుతాయి ఇవి. ఇప్పుడు మైక్ అయితే మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. సో మనకైతే నాయిస్ అయితే రికార్డ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ తర్వాత మనకి USB to A పిన్ అయితే ఇచ్చేసారు. అండ్ దీని తర్వాత ఇవైతే చైన్స్ అనమాట, మ్యాగ్నెట్స్ ఉంటాయి. మెడలో వేసేసుకోవచ్చు. మెడలో వేసుకొని ఆటోమేటిక్గా ఇవన్నీ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసి వేసుకుంటే టైం అయిపోద్ది. సో ఇవి రెండు ఇచ్చేసారు. అండ్ ఇవి క్లిప్స్ అనమాట. వీటికి మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్కి అయితే మనం ఇవి అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే పెట్టుకోవచ్చు. ఈ రెండు ఇచ్చారు. అండ్ చూడండి ఈ మ్యాగ్నెట్స్ ఎలా అతుక్కోబోతున్నాయో. అండ్ ఇందాక చూపించినట్టు ఒకటి C పిన్, ఇంకోటి వచ్చి లైట్నింగ్ పిన్. ఈ రెండు అయితే ఇచ్చేసారు. అండ్ మనం మెయిన్ హీరో దీన్ని అయితే ఓపెన్ చేసి చూద్దాం. అండ్ దీని యొక్క కంపాటబిలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో అయితే మనకి 2 మైక్రోఫోన్స్ అండ్ ఒక రిసీవర్ అయితే ఇచ్చేసారు. చూడండి. అండ్ వీటికి ఇవన్నీ ప్యాకింగ్ ఇవన్నీ తీసేసుకోండి జాగ్రత్తగా. సో వీటికి అయితే మనకి ఓన్లీ 1 బటన్ ఉంది.
ఈ బటన్తోనే మనం మొత్తం యాక్సెస్ చేయాలి. అని ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ మ్యాగ్నెట్ని ఇలా అటాచ్ అయిపోతుంది. మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన బటన్ ఉంది ఇక్కడ చూడండి, కావాలంటే ఇక్కడ పెట్టుకొని ఇలా వాడుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కనిపించకూడదు అనుకుంటే, ఆల్రెడీ ఇక్కడ మైక్ ఉంది కాబట్టి పెట్టట్లేదు, ఇలా వాడుకోవచ్చు. అండ్ క్యాప్ కానీ వేసుకుంటే మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మీకు నచ్చినట్టు మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ వాడుకోవచ్చు. అండ్ ఇది ఇంచుమించు 40 hours దాకా ఒక్కసారి మీరు కానీ ఛార్జ్ చేస్తే 40 hours దాకా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు చూసేదానికి చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ దీంట్లో కెపాసిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా ఎవరైనా ఇది కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా నేనైతే దీన్నే రికమెండ్ చేస్తాను. మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి. అండ్ ఇది కేవలం మన మై డైరీస్ కోసం అండ్ మన ఫాలోవర్స్ కోసం అయితే కొనడం జరిగింది. ఇంక నుంచి మంచి క్వాలిటీతో అవుట్పుట్తో మీ ముందుకైతే నేను వస్తాను. స్టే ట్యూన్, మరిన్ని కొత్త విషయాలతో ఐ విల్ బి బ్యాక్ సూన్.